గురుభ్యో నమః. నా పేరు మహేష్ యోగా వైబ్స్ ఛానల్కి స్వాగతం. మీరు ఆసనాలు చేసే ముందు సూక్ష్మ వ్యాయామాలు కనుక చేస్తే మీకు కండరాలు పట్టడం అటువంటివి లేకుండా ఆసనాలని చాలా సులువుగా చేయడానికి కూడా ఇది చాలా ముఖ్యంగా ఉపయోగపడతాయి. అందుకని సూక్ష్మ వ్యాయామాలు ఎలా మొదలు పెట్టాలి, ఎలా చేయాలి అనేది నేను చేసి చూపిస్తాను, చూడండి. సూక్ష్మ వ్యాయామాలు ఈ రకంగా మీరు మొదలు పెట్టుకోండి. ముందు చేతులు రెండు ఇలా పైకి తీసి వేళ్ళల్లో కలిపి ఇలా పైకి పెట్టుకుని పూర్తిగా పైకి లేపుతూ మీ చెవులకి మీ చేతి దండలను ఆంచి ఉంచితే ఇలా ముందుకెళ్ళటం కానీ వెనక్కి వెళ్ళటం కానీ జరగకుండా కుదురుతుంది. అప్పుడు నిదానంగా మీ వేళ్ల మీద పాదాలను పైకి లేపుతూ ఇలా లేవండి. ఒకేసారి ఉండలేకపోతే మళ్ళీ దిగుతారు, మళ్ళీ ప్రయత్నం చేయండి, మళ్ళీ దిగండి, మళ్ళీ ప్రయత్నం చేయండి. ఈ రకంగా సాధన చేస్తూ ఉంటే మీరు ఎక్కువసేపు ఉండటానికి అవకాశం ఉంటుంది. తరువాత రెండు కాళ్ళు వెడల్పు తీసుకోండి. గాలి తీసుకుని వదులుతూ ఇలా కుడి పక్కకి ఇలా వంగిపోతారు, వంగకూడదు. ఇలాగే ఇంత వంగలేకపోయినా కనీసం ఇంతవరకు వస్తే ఇంతవరకు చేయండి. నిదానంగా సాధన చేస్తూ ఉంటే అలాగలాగలాగా ఈ స్థితికి వస్తారు. నెక్స్ట్ గాలి తీసుకుని వదిలేస్తూ మళ్ళా రెండో పక్కకి గాలి తీసుకుంటూ పైకి అలాగా అటు ఒక 3 సార్లు ఇటు ఒక 3 సార్లు చేయండి. తరువాత కాళ్ళను కొంచెం దగ్గర తీసుకుని గాలి తీసుకుని వదులుతూ వెనక్కి తిరగటానికి ప్రయత్నం చేయండి. చేతులు నిదానంగా ఉన్నాయో లేదో చూసుకోండి. పైన మీరు చూడక్కర్లా, మీ చెవులకి ఆంతే నిదానంగా ఉన్నట్టే తీసుకుంటూ రండి. మళ్ళా వదులుతూ రెండో పక్కకి మళ్ళా తీసుకుంటూ వచ్చి చేతులు దించి తర్వాత ఒకసారి కాళ్ళని తీసుకుంటూ చేతులు పెట్టుకుని శరీరాన్ని పూర్తిగా ఫ్రీగా ఉంచుకొని ఇలా మోకాళ్ళని పైకి మీ ఛాతికి ఆనేటట్టు ప్రయత్నం చేయండి. ఇలాగా చూడండి. ఇలాగా ఇట్లా రాలేని వాళ్ళు మొట్టమొదటిలో పర్వాలేదు, ఇలా అయినా చేయండి, ఎంతవరకే చేయండి. ఇలా మెల్లగా పెంచుకోండి. కొద్ది రోజులు అయ్యేటప్పటికి పూర్తిగా ఇలా వచ్చేస్తారు. ఒకసారి ముందుకి వెనక్కి తిరగండి. గాలి తీసుకుంటూ వదులుతూ మీరు ఏది చేసినా కూడా మీ శ్వాసని గమనించుకుంటూ ఉండండి. బిగబెట్టి ఎక్కడ ఉంచాల్సిన పని లేదు. ఇప్పుడు చేతులు ఇలా పెట్టుకోండి. ఇలా మొట్టమొదటిలో మీకు పైకి అందం ఇలా పెట్టుకోండి. ఇలా ఇచ్చని ప్రయత్నం చేయండి. ఇలాగా కొద్ది రోజులు అయ్యేటప్పుడు కొంచెం పెంచుకోండి, చేసుకోండి. వెళ్ళిన కొద్ది పెంచుకోండి. మీకే తెలుస్తుంది మీలో ఎంత మార్పు వస్తుంది అన్నది మీరు చూసుకుంటూ ఉండండి. తరువాత కూర్చుని మీ ఏ ఆసనంలో కూర్చోగలిగితే, ఎందులో మీకు బాగుంటే ఆ ఆసనంలో కూర్చోండి. శరీరాన్ని పూర్తిగా ఫ్రీగా ఉంచుకోండి. మెడతో చేసే వ్యాయామాలు చేద్దాం. కొద్దిగా గాలి తీసుకుని పూర్తిగా వదిలేస్తూ మీ గడ్డాన్ని ఛాతికి ఆంచుకోండి. ఆంచలేనప్పుడు కొంచెం దూరమైనా పెట్టుకోండి. చేయగా మీకా తీసుకుంటూ పైకి ఎత్తండి, వదిలేస్తూ కిందకు దించుకోండి. ఇలా ఒక 3 సార్లు చేసుకోండి. తరువాత గాలి తీసుకుని కుడి పక్కకి మెడను దించుకోండి. తల తిప్పుకోండి. పూర్తిగా తీసుకుంటూ వదిలేస్తూ, తీసుకుంటూ వదిలేస్తూ, తీసుకుంటూ అలాగా అటు 3 సార్లు ఇటు 3 సార్లు చేసుకోండి. తరువాత గాలి తీసుకుని వదిలేస్తూ భుజం పైకి లేకోకూడదు, తల మాత్రమే దిగాలి. తీసుకుంటూ మళ్ళా రెండో పక్కకి వదిలేస్తూ, మళ్ళా తీసుకుంటూ మళ్ళా వదిలేస్తూ అలాగా
అటు 3 సార్లు ఇటు 3 సార్లు చేసుకోండి. ఇప్పుడు ఈ 3 కలిపి రొటేషన్ అంటాం, దీనిలో వస్తుంది. చూడండి ఒకసారి ఎలా చేయాలో. గాలి తీసుకుని దించుకుని తిప్పుకుని వదిలేస్తూ ఇలా వస్తాం. అంతవరకే. మళ్ళా తీసుకుంటూ పైకి వచ్చి మళ్ళా వదిలేస్తూ ఇలా వస్తాం. కూర్చున్నంతసేపు వెన్ను వంచకూడదు, ఇలా నిటారుగానే కూర్చుని చేసుకోవాలి. అలాగా రొటేషన్ ఇటు 3 సార్లు అటు 3 సార్లు చేసుకోండి. ఒక్కసారి మీ కాళ్ళు అవసరమైతే తీసుకుని విదిలించుకోండి. మరలా ఆసనంలోకి వచ్చి మెడ వరకు అయిపోయింది కదా. ఇప్పుడు చేతులు కావాలిగా, చేతులు చేసుకున్నాం. చేతులు పెట్టుకుని షోల్డర్ తిన్నగా పెట్టుకుని చేతులు కూడా ఇలా 3-4 సార్లు. తర్వాత మీరు కంప్యూటర్ల దగ్గర కూర్చుంటారు, ఇంకా టైపులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వేళ్ళు కూడా మీకు ఉపయోగం ఉండాలి, బాగా ఉపయోగపడాలి కదా. ఇవి కూడా ఇలాగా ఇలా ఒక 5-6 సార్లు చేసుకుని పెట్టి రిస్ట్ మాత్రమే, రిస్ట్. తర్వాత క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. మొట్టమొదటి క్లాక్ వైజ్, తర్వాత యాంటీ క్లాక్ వైజ్. తర్వాత చేతి గుర్తులు అవి కూడా ఫ్రీ అవ్వాలిగా, వాటికి కూడా రక్త ప్రసరణ కావాలిగా. మరి ఈ ఒక 4-5 సార్లు. తర్వాత ఓకే, అలాగా అలా చేసుకోండి. అయిన తర్వాత ఇంతవరకు అయింది కదా. ఇప్పుడు మరి మీ భుజాలు ఇవి కూడా మరి యాక్టివేట్ అవ్వాలి. ఇక్కడ కూడా రక్త ప్రసరణ బాగా కావాలి కదా. అలా పెట్టుకోండి, పైకి కిందకి నిదానంగా చూడండి. వెన్ను వంచొద్దు, మీ శ్వాసలు మాత్రం యథావిధిగా సాగుతూ ఉండాలి. ఇలాగ ఒక 4-5 సార్లు చేసుకుని వెనక్కి ముందుకి, వెనక్కి ముందుకి ఇలా 4-5 సార్లు చేసుకోండి. తర్వాత రొటేషన్ ఇలాగ తిన్నగానే చూడాలి. మెడ వంచేస్తారు, కొత్తలో కాదు. ఇలా చూస్తా శ్వాస తీసుకుంటా రివర్స్ రివర్స్. ఇలాగ అయిపోయిన తర్వాత ఇలా కొన్ని రోజులు చేసుకోవచ్చు, కొన్ని రోజులు ఇది కూడా చేసుకోవచ్చు. ఇలాగా ఇలా 3-4 సార్లు. తర్వాత ఇలాగ 3-4 సార్లు, 3-4 సార్లు. అయిన తర్వాత వెనక్కి చెయ్యి ఆంచడానికి ప్రయత్నం చేయండి. ఇలాగా 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 ఇచ్చేసుకోండి. ఇప్పుడు కొంచెం మీ గూళ్ళు నొప్పులు వచ్చినాయి కదా, మరి ఇవి కూడా చేయాలి కదా. రొటేషన్ ఇలాగా మీకు ఇటు నుంచి చూపిస్తాను చూడండి. వెనక్కి పైకి ముందుకి కిందకి, వెనక్కి పైకి ముందుకి కిందకి. చూడండి ఇలా ఫ్రీ అయిపోతుంది. అలాగే రివర్స్ అలాగే ఫ్రీ అయిపోయినాయి కదా. మళ్ళా ఒకసారి ముందుకు కూర్చుని కాళ్ళు చాపుకుని ఫ్రీ అవ్వండి. తొందరపడి చేయక్కర్లేదు. మీరు కొత్తలో నేర్చుకునేటప్పుడు నిదానంగా చేసుకోండి. అయిన తర్వాత పట్టుకుని ఇప్పుడు పైకి అయింది కాబట్టి మరి నడుము కూడా యాక్టివేట్ అవ్వాలి, నడుము కూడా రక్త ప్రసరణ జరగాలి కాబట్టి ఇది ట్విస్ట్. ఇలాగా పెట్టుకుని కాళ్ళు 2 కల్పించి మోకాళ్ళు పైకి లేకుండా ఈ రకంగా చేయగలగాలి. ఇటు 3 సార్లు, ఇటు 3 సార్లు అలా చేయండి. మీకు కొత్తలో అంతవరకు వెళ్ళలేకపోతే ఇక్కడికి వస్తే ఇక్కడే పెట్టుకుని ఇక్కడే ఆన్సర్ని ప్రయత్నం చేయండి. అలా నిదానంగా కొంచెం 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 ఇలా జరుపుకుంటూ ఈ స్టేజ్కి వస్తారు. కొన్ని రోజులు చేస్తే ఇలాగొస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఫ్రీగా మళ్ళా ఫ్రీగా కూర్చుని నడుము వరకు చేసాం. ఇప్పుడు కాళ్ళు, ఈ యాంకిల్ ఇవన్నీ కూడా కొన్ని ఆసనాలు చేయాలి అంటే ఇది మీకు ఇలా విప్పితే
చాలా బాగా ఉపయోగంగా ఉంటుంది. ఆసనాలు తేలిగ్గా చేయగలుగుతారు. అందుకని ముందు రొటేషన్, ఈ కాళ్ళు పైకి లేకోకుండా కింద కాపు రాకుండా ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇలాగ ఇలా చేసుకోండి. తర్వాత వెనక్కి ముందుకి, వెనక్కి ముందుకి ఇలాగ చేసుకోండి. ఒక 5-6 సార్లు చేసుకోండి. ఎంత ముందుకు సాపగలిగితే అంత ముందుకు ఉంచండి. వెనక్కి కూడా ఎంతవరకు లాక్కోగలిగితే అంతవరకు లాక్కోండి. తర్వాత వేళ్ళు ఇలాగ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంతవరకు అయిపోయింది కదా, బటర్ఫ్లై చేద్దాం. ఇది పద్మాసనం చేయటానికి కానీ ఇంకా కొన్ని హైరాసనాస్ ఉన్నాయి. అవి కానీ ఏ చేయటానికైనా కూడా ఈ తుంటి ఇక్కడ ఓపెన్ అవ్వాలి. మీకు ఇది ఓపెన్ అవ్వాలి అంటే ఈ బటర్ఫ్లై చాలా ఉపయోగపడుతుంది. ఇలా కూర్చోండి, ఇలా పట్టుకుని శరీరాన్ని మాత్రం చాలా ఫ్రీగా ఉంచుకుంటామా. ఎక్కడ బిగబెట్టినా మీ కథలు ఇలా ఉంటాయి, ఇలా ఒకటి వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు ఫ్రీగా ఉంచుకొని ఇలా కదపడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేసుకుంటూ చేయండి స్పీడ్గా అలవాటు చేసుకోండి. బిగబెట్టి ఉంచొద్దు. ఫ్రీగా ఎంత ఫ్రీగా ఉంటే అంత మీకు ఓపెన్ అవుతుంది, హిప్ ఓపెన్ అవుతుంది. చేయండి. ఆఖరికి కొద్ది రోజులు ప్రాక్టీస్ అయితే ఇలా వస్తుంది. ఇలాగ వచ్చిన తర్వాత వస్తూనే ఇవి కిందకి ఆని బద్ధకోణాసనం అంటారు. ఆసనాల్లో ఈ స్టేజ్కి రావాలి అంటే పాదాలనే మనం పుస్తకం ఎలా అయితే ఓపెన్ చేస్తామో అలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసేటప్పటికి మీకు దిగిపోతాయి. చూడండి, ఇలా ఉంది. ఓపెన్ చేస్తూ ఉండగానే ఇది దిగిపోతాయి. ఇంకా ఏమన్నా ఉండిపోయింది అనుకోండి, కుడి మోచేత్తో కుడి తొడ మీద, ఎడమ మోచేత్తో ఎడమ తొడ మీద పెట్టుకుని కొంచెం ముందుకు వంగుతూ ఇలా నొక్కి పెట్టండి. మీరు సాధన చేస్తూ ఉంటే మీ శరీరం మీకు అనుకూలంగానే మారుతుంది. మార్కేమైపోతుంది. ఇలా చేయండి, వదిలేసుకోండి. మళ్ళా ఇలా సాధన చేసుకుంటూ చూడేటప్పటికి చేసుకుని ఇప్పుడు కాళ్ళు కొంచెం నొప్పులు వచ్చినాయి కదా, మర్కటాసనం చేసుకోండి. దీన్ని మర్కటాసనం అంటాం. ఇలా పెట్టుకుని ఇలాగ ఇటు 2-3 సార్లు, అటు 2-3 సార్లు. మీకు ఇటు తిరిగి చూపిస్తాను చూడండి. చేతులు ఎలా ఉన్నాయో, కాళ్ళు ఎలా వస్తాయో ఇలా ఉంటాయి. ఇక్కడ పాదాలు ఇక్కడే ఉంటాయి, ఈ చేతులు ఇక్కడే ఉంటాయి. ఎడం పక్కకు మోకాళ్ళు దిగితే కుడి పక్కకి శరీరాన్ని తిప్పుకోండి. అలాగే కుడి పక్కకు మోకాళ్ళు దిగితే ఎడం పక్క శరీరాన్ని తిప్పుకోండి. ఇలా 2-3 సార్లు చేసుకోండి, మీకు సరిపోతుంది. ఇప్పుడు మీరు ఆసనాలు మొదలు పెట్టండి. ఎంత చక్కగా మీకు వంగుతుందో మీ శరీరం. యోగ సాధనకు ముందు మీరు చేయబోయే సూక్ష్మ వ్యాయామాల గురించి, తరువాత మీ ఆరోగ్యం కోసం నేను చెప్పబోయే ఆసనాల గురించి కానీ తర్వాత వీడియోలో కలుద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. గురుభ్యో నమః.